సార్ థ్యాంక్స్ అండి. మా దగ్గరికి వచ్చి 10 లీటర్లు ఆయిల్ తీసుకెళ్ళి సెకండ్ టైం వచ్చినందుకు చాలా హ్యాపీ. సార్ మా ఆయిల్ వాడడం వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయండి? అవునండి, ఈ ఆయిల్ పూర్తి చాలా నాణ్యంగా ఉన్నది ఎద్దుగానుగలో చూడడం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే రిఫైండ్ ఆయిల్కి దీనికి ముఖ్యమైన తేడా ఏంటంటే రిఫైండ్ ఆయిల్లో సూక్ష్మ పోషకాలు అనేవి ఉండవండి. సార్ దానివల్ల మనకి గుండెకి సంబంధించిన గుండె జబ్బులు కానీ వేరే జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవునండి. ఈ ఎద్దుగాను నుంచి తీసినటువంటి ఈ నూనె వల్ల శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు మొత్తం అన్ని మన శరీరానికి అందుతాయండి. దానివల్ల గుండె జబ్బులు కానీ వేరే వేరే రోగాలు వచ్చేదానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. దానివల్ల నేను ఈ ఎద్దుగాను నూనెని ప్రిఫర్ చేస్తాను. సార్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే కస్టమర్లు ఏంటంటే చాలా మంది రేట్ ఎక్కువ ఉంటుంది. 1 లీటర్ బయట మనకు 130 రూపాయలు కట్ట దొరుకుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 లీటర్ 440 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది శనక్కాయ నూనె అని అంటున్నారు. ఈ రేట్ విషయంలో మీరు ఏం చెప్తారండి? మీరు రేట్ ఏమైనా అధికం అనిపిస్తుందా, మీకు నార్మల్ అనిపిస్తుందా? సార్ రేటు నార్మల్ అనిపిస్తుంది. మనం ప్రపంచంలో కొనలేనటువంటిది ఏదైనా విషయం ఉందంటే అది ఆరోగ్యం ఒకటే సార్. 130 రూపాయలు నూనె తిని ఆసుపత్రికి లక్షలు పెట్టడం ఒకట, లేదంటే 400-500 పెట్టి సంవత్సరానికి 10-15 వేలు ఎక్కువ ఇక్కడే పెట్టి మనం ఆరోగ్యమైన జీవనం సాగించడమా, ఈ రెండు ఆలోచించుకోవాలి. ఈ రెండు ఆలోచించుకున్నప్పుడు 400 రూపాయలు పెట్టి ఆరోగ్యకరమైన నూనెను తీసుకోవడము, సహజంగా పండించినటువంటి రసాయనాలు లేనటువంటి కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం తినడమే మంచిది అని నా అభిప్రాయం. మంచిది సార్, థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు 10 లీటర్ల నూనె 7 నెలలు వస్తుంది అంటున్నారు. సో అప్పటికి మీకు అప్రాక్సిమేట్గా 1.5 నుంచి 2 లీటర్లు కన్సంప్షన్ అవుతుంది పర్ మంత్ మన ఎద్దుగానుగల నుంచి తీసిన ఆయిల్. సో ఇంతకుముందు మీకు ప్రీవియస్గా ఎన్ని లీటర్స్ కన్సంప్షన్ ఉండేదండి? సార్ ప్రీవియస్గా కొంచెం అటు ఇంకా నెలకు 2 లీటర్లు అయిపోయింది. నెలకు 2 లీటర్లు ఈ నూనె వాడడం వల్ల ఈ నూనె చాలా చిక్కగా ఉండడం వల్ల దాదాపు ఒక 20-30% కన్సంప్షన్ తగ్గుతుంది. 30% కన్సంప్షన్ తగ్గుతుంది. అప్రాక్సిమేట్గా రిఫైండ్ ఆయిల్ అయితే నెలకి సంవత్సరానికి మాకు దాదాపుగా 15-16 లీటర్లు అయిపోయింది. ఇదైతే కొంచెం తగ్గుతూ ఉంది. అవును సార్, కన్సంప్షన్ తగ్గుతూ ఉంది. మంచిదండి. కొత్తగా ఈ ఆయిల్స్ని రిఫైండ్ ఆయిల్స్ నుంచి మన ఎద్దుగానుగలు మన పూర్వీకుల పద్ధతిలో నూనె తీసే ఈ నూనెలకు మారడానికి మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమి చెప్తారు సార్? కొత్తగా మారాలనుకునే వాళ్ళకి? సార్ రిఫైండ్ ఆయిల్ తినడం వల్ల 20-30-40 సంవత్సరాలకే గుండె జబ్బులు వస్తున్నాయి, లక్షల హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే ఎద్దుగానుగ నూనె తినండి, ప్రకృతి సహజంగా పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు తినండి గట్టిగా చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ.